హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలి ఐక్యూ. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. విజయనగరం మరియు బహమనీ సామ్రాజ్యాలు ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో ప్రారంభమయ్యాయంట. చూడండి, విజయనగరం అనేది మనకి అలావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, సికిందర్ లోడి అండి. ఆన్సర్ వచ్చేసి మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఎందుకంటే మనకి విజయనగర సామ్రాజ్యం అనేది మనకి 1336లో హరిహర్ రాయలు, బుక్కరాయలు ప్రారంభించారండి. అప్పటికి మహమ్మద్ బిన్ తుగ్లకే పరిపాలన ఉన్నాడు. అలాగే 1347లో అబ్దుల్లా హసన్ గంగు అనే అతను అనమాట కర్ణాటకలో మనకి ఓకేనండి గుల్బర్గా రాజధానిగా ప్రారంభించడం జరిగిందండి. సో మరి విజయనగర సామ్రాజ్యం మనకి 1336 నుండి 1646 దాకా సంగమ, సాళువ, తులువ, అరవీటి రాజ్యాలుగా పరిపాలించడం జరిగింది. మరి తులువ వంశానికి చెందిన వ్యక్తి మనకి శ్రీకృష్ణదేవరాయలు అనమాట. మరి 1347లో స్టార్ట్ అయినటువంటి బహమనీ సామ్రాజ్యం 16వ శతాబ్దంలో 5 రాజ్యాలుగా విడిపోయింది. బేదర్, బేరార్, అలాగే మనకి బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ అండి. గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు 1512 నుంచి 1687 దాకా మనకి పరిపాలించడం జరిగింది. 1687లో మనకి అబుల్ హసన్ తానిష్ అని ఔరంగజేబ్ ఓడించి మొఘల సామ్రాజ్యంలో అయితే మనకి కలపడం జరిగిందనమాట. మరి తల్లికోట యుద్ధం అనేది మనకి ఓకేనండి ఏ సంవత్సరంలో జరిగింది మీకు తెలిస్తే చెప్పండి. ఎందుకంటే బహమనీ సామ్రాజ్యానికి, విజయనగర సామ్రాజ్యానికి జరిగినటువంటి యుద్ధం మనకి తల్లికోట యుద్ధం అండి. ఏ సంవత్సరంలో జరిగిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన బాలి ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.